ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. 47వ పేరు సజీవుడైన దేవుడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్న తర్వాత మన వాక్య భాగంలోనికి వెళదామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయనా. మాట్లాడే దేవుడా నీకు వందనాలు తండ్రి. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడినది మేము కాదని మీరు వాగ్దానం చేశారు ప్రభు. ఆ వాగ్దానం చేతబట్టుకుని దేవ యేసుక్రీస్తు నామాలను మేము ధ్యానించుచుండగా మీరు ఇచ్చిన మూల వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. నీ వాక్యం మాకు జ్ఞాపకం ఉండునట్లుగా జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి నేలను పడిన విత్తనం ఏ విధంగా నూరంతలుగా ఫలిస్తుందో ప్రభా, నాయన మా హృదయాలలో నూరంతల ప్రభు నీ వాక్యం ఫలించాలి. అది మా నోట నుండి పలకబడాలి, మా చెవులకు వినబడాలి, మా కళ్ళల్లో ఆ వాక్యం యొక్క ప్రకాశం కనపడాలి, మా నడకలలో ఆ వాక్యాన్ని ప్రభా నేను మేము చూపగలగాలి. అట్టి కృప మీరు మాకు దయచేసి మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడిని అయిపోయాను గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు సజీవుడైన దేవుడు. మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ రాయో రప్పో కాదు, కదలని వాడు కాదు, మాట్లాడని వాడు కాదు, చూడని వాడు కాదు. ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించుచున్న దేవుడు, జీవింపజేసే దేవుడు. అంతేకాదు మృతుడయ్యారు కానీ సజీవుడుగా ఉన్న దేవుడు. అందుకే సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించగలుగుతారు. మనము సజీవుడైన దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆ సజీవుని మాటలు మనం వింటున్నాం. ఆ సజీవుడైన దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నాం. ఆ సజీవుని వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటున్నాం. ఎప్పుడు అనంటే ఆ సజీవుడైన దేవుని చేత రక్షించబడి జీవచ్చవములైపోయిన మన బ్రతుకుల్లోనికి ఆయన జీవం వచ్చినప్పుడు, ఆ జీవ ప్రదాత అనే దేవుని యొక్క వెలుగు మన హృదయాలలోనికి వచ్చినప్పుడు, అప్పుడు మన మనసు, మన వాచ్య, మన కర్మణ, మన ప్రతి కదలిక ఆ సజీవుడైన దేవునికి అంటుకట్టబడినదిగా ఉంటుంది. నిన్నటి దినాన ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానించుకుంటూ ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న తుమ్మ పలకలు దేనికి పనికిరానివి, అవి ఎడారిలో ఉండేవి, అవి ఉత్తుత్తునే పాడైపోయేవి. కానీ దేవుడు వాటిని ఎంచుకుని దాని మీద బంగారు పోత, దాని మీద లేకపోతే బంగారు పలకలను పొదిగి దానికి దైవత్వమును అనుగ్రహించారు. అంతేకాదు వాటిని వెండి దిమ్మలలో స్థిరముగా ఉంచారు ఆ గొప్ప దేవుడు. దేనికి సాదృశ్యము అని అంటే మనం యేసుక్రీస్తునందు ఆయన ప్రకాశాన్ని చూపిస్తూ ఆ దైవత్వాన్ని కలిగిన వారమై క్రీస్తును ధరించిన వారిగా, క్రీస్తును పోలిన వారిగా, క్రీస్తు మార్గములలో నడిచే క్రీస్తు సువాసనను చూపించే వారిగా, స్థిరులుగా నిలకడగలిగిన వారిగా, కదలని వారిగా మనం ఉండాలి. అందుకే కీర్తనలో దావీదు గారు అంటారు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. మన దేవుడి యందు నమ్మకం ఉంచితే, ఏ దేవుడా దేవుడు? సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడు. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది, మన దేవుడు సజీవుడు. మనము మంగళవారపు దినమున కుటుంబ ప్రార్థనలో కొర్నేలి ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనను, ఆయన చేయుచున్న ధర్మ కార్యములను ఆయన చూచారు. ఆయన ప్రార్థన చూస్తారు, ధర్మకార్యాలు చూస్తారు, మన ఇంట్లో ఉన్న బలహీనతలు చూస్తారు, మన ఇంట్లో ఉన్న సమస్తము ఆయన చూస్తారు. ప్రతిదానికి, ధర్మకార్యాలకు, ప్రార్థనకు కొర్నేలికి ఆయన ప్రతిఫలం ఇచ్చారు. ఆయన అది పాజిటివ్గా, ఒకవేళ నెగిటివ్గా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా దానికి ప్రతిఫలం ఇస్తారు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన అడిగిన దానికి జవాబిచ్చే దేవుడు, మనలను ప్రశ్నించే దేవుడు, మనకు తీర్పు తీర్చే దేవుడు. ఆయన సజీవుడు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఆయన 1వ అధ్యాయం 18వ వచనం ప్రకటన గ్రంథంలో చెప్తూ నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడను. మహాత్మా గాంధీ గారు మరణించిన తరువాత ఆయన యేసుక్రీస్తు ప్రభువుని కొద్దిగా అనుసరించాడు, అహింస అనుకున్నారు. ఆయన గొప్పవాడు, జాతిపిత కదా, ఆయన లెగుస్తారని సమాధి దగ్గర కాచుకుని ఉన్నారట. పాపం ఎంతకాలం కాచుకుని ఉన్నారు, వారికి నిరాశ ఎదురైంది. ఆయనే కాదు, చాలామంది మహానుభావులు అందరు సమాధుల దగ్గర చాలామంది కాచుకుని ఉన్నారు, కానీ ఎవరు తిరిగి రాలేదు. ఒక యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎవరు కాచుకోలేదు. ఆయన లెగుస్తాడని కాపలా కప్పెట్టారు. ఆయన లెగుస్తారని ఆయన చెప్పినట్లుగా ఆయన 3వ దినాన తిరిగి వస్తానన్న మాట శిష్యులు కూడా నమ్మకుండా దూరంగా ఉన్నారు. ఆఖరికి సదరు స్త్రీలు కూడా ఆయనకు శవశరీరానికి సుగంధ ద్రవ్యాలు రాద్దామని వెళ్ళారు తప్ప ఆయన పునరుద్ధానుడు అవుతారని ఎవరు నమ్మలేదు. తిరిగి వస్తారని నమ్మకం ఉంచిన వారు ఎవరు తిరిగి రాలేదు. చెప్పిన దేవుడు, మాట తప్పని దేవుడు, సజీవుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, సత్యుడైన దేవుడు, కృపామయుడు, ఆయన చెప్పినట్టుగా 3వ దినమున మృతుడయ్యాడు కానీ తిరిగి వచ్చిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే నేను మాట్లాడినప్పుడు చెప్పుకున్న సందర్భం, ఈ స్త్రీల సమాజం అంతా కలిసి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధి దగ్గర రాయి పొర్లించబడి ఉండుట చూచి అక్కడ ప్రకాశమానమైన 2 వ్యక్తులు అంటే దేవుని దేవదూతలు అక్కడ కూర్చుండేట చూచి వారు అక్కడ సమాధిలో యేసుక్రీస్తు ప్రభుని వెతుకుట చూచి, అమ్మా మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు సజీవుడైన వానిని ఈ మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప! ఆ ఒక్క మాట చాలండి మన భక్తికి ఆధారం అయిపోవడానికి. సంఘమునకు ఆధారం విమోచన. నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. సంఘానికి ఆధారం విమోచన. బైబిల్లో చెప్పబడిన ఆ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం వరకు మెయిన్ లైన్ ఏంటంటే, మెయిన్ థీమ్ విమోచన. ఎక్కడ చూచిన విమోచన. సంఘానికి ఆధారం విమోచన. ఈ సజీవుడైన వాణిని మీరు ఇక్కడ ఎందుకమ్మా వెతుకుతున్నారు? ఆయన లేస్తానని చెప్పాడు కదా. ఆయన మొదటి దినము ఆయన పరిచర్య స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన చెప్తుంది ఇదే కదా. ఆయన శరీరం కూల కొట్టబడుతుంది, ఆయన మరలా 3వ దినాన లేస్తాడు. దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3వ దినాన్ని లేపుతాను. ఎందుకంటే ఆయన దేవాలయం, ఆ దేవాలయాన్ని పడగొడితే మరలా నేను కడతానని దేవుడు చెప్తానే ఉన్నాడు కదా. ఆ సజీవుడిని మీరు ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మన మధ్యన సంచరించే దేవుడు. ఎక్కడ 2-3 కూడుకుని ఏకీభవిస్తారో, 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. దేవునితో ఏకాత్మై మనం ఉంటే, దేవునితో ఏకాత్మ. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఏకాత్మై ఉండాలి. ఇది మాత్రం రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకుంటామా. ప్రభువుతో సజీవుడైన దేవునితో మనం కలుసుకోవాలంటే ఆయనతో ఏక ఆత్మ అయి ఉండాలి. ఆయన పరిశుద్ధ ఆత్మ, మన ఆత్మ కూడా పరిశుద్ధమైన ఆత్మగా ఉండాలి. అదే కదా పేతృపత్రికలో పేతురు గారు అంటారు, దేవుడు పేతురు గారి ద్వారా మనతో మాట్లాడిన మాట, నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మనం పరిశుద్ధులమైనప్పుడు ఆ పరిశుద్ధమైన దేవుని ఆత్మతో మనం ఏకాత్మ అయితే ఒక వ్యక్తితో మనం కలిసినట్టు. ఇంకొక వ్యక్తి ఎవరు? నా భార్య, నా కుటుంబంలో. ఎందుకనంటే నా భార్య నేను ఇద్దరం ఒక శరీరం. మా శరీరంలో నేను ఆమె ఏకాత్మ అవ్వాలి. మా ఇద్దరం కలిసి దేవుడితో ఏకాత్మ అవ్వాలి. అప్పుడు ఇద్దరయ్యాం. 3వ వ్యక్తి పృథ్వీ గారు. అప్పుడు ఎంతమంది అయ్యాము? నేను నా భార్య ఒక ఆత్మ. ఈ ఒక ఆత్మ వెళ్ళి దేవుడితో ఏకాత్మ అవ్వగా నేను పృథ్వీ గారితో కలిసాం. అప్పుడు 3 అయ్యాం. మేము ఎక్కడ ప్రార్థన చేసి దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది, దేన్ని విడిపిస్తే అది విడిపించబడుతుంది. దేవుడు చెప్పిన మర్మం అది. మనందరం ఏమనుకుంటాం? 2-3 మనుషులు కూర్చుని దేవానికి స్తోత్రం. ఒకడేమో ఇంటి దగ్గర గురించి ఆలోచించి, ఒకడు అప్పుల గురించి ఆలోచించి, ఒకడేమో భర్త గురించి ఆలోచించి, రకరకాల ముగ్గురు. అక్కడ ఏకీభవం ఉండదు, ఏక తాత్పర్యం ఉండదు, ఏకాత్మ ఉండదు, ఏక భావం ఉండదు, ఏముండదు. 3 మనుషులు ఏదో అక్కడ శారీరకంగా కూర్చుని ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు రాడు. ఇది సత్యం. ఇంత మీకు ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. ఎప్పుడు సత్యం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. మనం దేవునితో మొట్టమొదట ఏకాత్మై ఉండాలి.
ఏకాత్మైన తరువాత మనం మూడో వ్యక్తితో మనం కలిసినప్పుడు మనం దేన్ని బంధిస్తే, ఎందుకంటే ఆయనతో మనం ఏకాత్మ కలిసిపోయి ఉన్నాము గనుక, ఆయన సజీవుడు గనుక. ఆయన సజీవుడైన దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యన ఉంటారు. మనం స్తుతిస్తే ఆయనకు సింహాసనం కట్టినట్టు ఉంటుంది. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనులు అవుతారు. ఆయన ఆసీనులు అయ్యారంటే మన చుట్టూ అనేక కోటాను కోట్ల దేవదూతలు మన చుట్టూ మనతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆ మృతిని గెలిచి సజీవుడైన దేవుడు ఆయన తను తాను నిరూపించుట కనుకై ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట రాసి ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయము దేవుడు వెలుగు కమ్మని పలకగా, సారీ అపోస్తల కార్యములు 1:3, క్షమించండి, అపోస్తల కార్యములు 1:3. ఆయన శ్రమపడిన తరువాత అంటే ఆయన సిలువ వేయబడి మృతి చెంది తిరిగి లేచిన తరువాత 40 దినాలు వారికి అందరికీ కనబడతా దేవుని రాజ్య విషయం గురించి దేవుని రాజ్య విషయాల గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవుడిగా కనుపరుచుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు మీరు చాలామంది అనొచ్చు, క్రైస్తవులారా మీకు మీరు మా దేవుడు సజీవుడు, మృతిని గెలిచేశాడు, సమాధి ఖాళీగా ఉంది అని చెప్పి ఓ సమాధిని చూపించి ఇదే ఖాళీగా సమాధి ఉంది అని అనడానికి కాదు. వాస్తవం బైబిల్ వాక్యం చెప్తుంది, పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. ఆయన సజీవుడని అనేక ప్రమాణాలు చూపి ఇంచుమించు 11 సార్లు తన శిష్యులకు ఆయన కనుపరుచుకున్నాడు నేను సజీవుడని. 11 సార్లు. మొట్టమొదట మగ్దలేని మరియకు కనపడ్డాడు. తరువాత తన శిష్యులకు తాను కనుపరుచుకున్నారు. తర్వాత ఎమ్మయి అనే గ్రామానికి నడిచి వెళ్తున్న 2 క్లైప ఇంకో శిష్యునికి ఆయన కనుపరుచుకున్నాడు. మరలా శిష్యులకు ఆయన కనపడ్డాడు. తరువాత అనుమానితుడైన తోమాకు కనపడ్డాడు. తర్వాత మరలా ఒక 8 రోజులు కనపడకపోయేసరికి పేతురు గారు తన బ్యాచ్ని అంతటిని ఆ చేపలు పట్టే వారందరినీ 8 మందిని తీసుకుని వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కనపడ్డాడు. అంతేకాదు వారు తన్ను విడిచిపోయినా కానీ, ఎందుకు అని అంటే ఆయన బ్రతికున్న 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన సేవ అస్వస్థత పొందిన వారికి, లేదా పక్షవాతం కలిగిన వారికి, గుడ్డి వారికి రకరకాల పరిచర్యల ద్వారా వారిని స్వస్థపరిచారు. పాపుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దానినే మరల పునరుద్ధానుడైన తరువాత కూడా అదొక ప్రమాణం. వీరు నన్ను విడిచిపోయి పాపంలోకి వెళ్ళిపోయినా దేవుడు వారి దగ్గరికి వచ్చి ఒక్క చేప కూడా వారికి దొరకలేదని వారిని విడిచిపెట్ట వారి కొరకు భోజనం సిద్ధపరిచాడు. విస్తారమైన 153 చేపలు వారికి దొరికేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఇలాంటి ప్రమాణాలన్నీ 40 రోజులు ఆయన భూమి మీద చూపించి వారందరికీ తాను సజీవునిగా కనుపరుచుకుని 40వ రోజున ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు. అదే పేతురు గారు కూడా, పౌలు గారు కూడా అంటారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం, అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు, 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. వారిలో అనేకులు ఇప్పటి వరకు ఉన్నారు. కొందరు నిద్రించిరి, కొందరు చనిపోయారు, ప్రభువునందు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు, అందరికీ తర్వాత కడపట అకాలమందు అంటే కాలం కాని కాలం పుట్టిన నాకు కూడా కనబడ్డారు. చూసారండి, పౌలు గారు కూడా దేవుణ్ణి చూడగలిగారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన సజీవుడైన దేవుడు. ఒక్కటే మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది, నువ్వు ఎప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేయటానికి వెళ్ళినా నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ ప్రార్థన నువ్వు దేవుని దగ్గర నిన్ను ఒగ్గబట్టుకొని పశ్చాత్తాపపడి వినయ భయభక్తులు కలిగి విరిగి నలిగిన మనసుతో నువ్వు దేవుని దగ్గర చేసే ప్రతి ప్రార్థన, ప్రతి అక్షరం ఆయన వింటున్నాడు. నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన కవిలలో ఉంది. ఆయన కవిలలో ఉంది. ఆయన ప్రతిఫలం తప్పకుండా నీకు దయచేస్తాడు. అధైర్యపడవలసిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ నమ్మిక చొప్పున దేవుడు చేస్తాడు. ఆయన సజీవుడు. 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం అధికారం లేకుండా ఉండి మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకుడు ఏమనుకుంటాడంటే 5 సంవత్సరాలు ప్రభుత్వంలో లేకపోయినా
నా వెంటే ఉన్నారు కనుక వీరికి అన్యాయం చేయకూడదని ఒక నాయకుడే తన పక్షాన ఉన్న కార్యకర్తలను రకరకాలుగా విస్తరింప చేయడానికి ఆలోచిస్తాడు. అలాంటిది యుగముల పూర్వం నుండి యుగముల పూర్వం వరకు ఉండే సజీవుడైన దేవుడు, నువ్వు ఆయన నమ్ముకుని ఉంటే నీకు అన్యాయం చేసే దేవుడు కాదు, నిన్ను దాటిపోయే దేవుడు కాదు, నిన్ను చూసి చూడనట్టుగా వదిలేసే దేవుడు కాదు ఆయన. పేతురు తన సహచరులందరూ తన్ను విడిచిపోయి మరలా పాత వృత్తికి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటూ ఉంటే వారినే విడిచిపెట్టలేదు. ఆయన పక్షపాతి కాదు, వారిని ఆశీర్వదించి మనలను పక్కన పెట్టేయడానికి. ఆయన సజీవుడు, నీ దగ్గరకు వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు, నీ సమస్యలన్నిటిని తీరుస్తాడు. నువ్వు ఏ ఏ కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాలన్నిటిలో నుండి, మహాజలరాశుల్లో నుండి నిన్ను పైకి తీసుకురాగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. మనం చేయవలసిన పని ఏంటంటే, జాగ్రత్తగా వినడమ్మ ఈ మాట, ఆయన నాలో లేడు అని సమాధి సాక్ష్యం చెప్తుంది. అర్థమవుతుంది అనుకుంటాను నా భాష. ఆ ఖాళీ సమాధి చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు నాలో లేడు అని. బ్రతుకున్న మనం చెప్పాలి సజీవుడు నాలో ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. ఆ సమాధి ఏ విధంగా అయితే ఇప్పుడు దాకా మనతో ఉందో, ఈ చెప్పబడిన మాట సజీవుడైన దేవుడు నాలో ఉన్నాడు అని నువ్వు సాక్ష్యం చెప్పగలిగితే నీ సాక్ష్యం కూడా స్థిరంగా ఉండిపోద్ది. దేవుడు దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఈ దినాన దేవుడు ఈ మాట ఎందుకు మనకు చెప్తున్నాడు అని అంటే, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పక్షమున ఉన్నవారిని సజీవులుగా చేసే దేవుడు. నేను సజీవుడను, నా దేవుడు సజీవుడు అని నువ్వు సమాజానికి చాటి చెప్పాలి. దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలి. క్రైస్తవ జీవితానికి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువే బలం అండి. ఆ ఖాళీ సమాధే మనకి బలం. ఎవరికీ లేదు ఆ ఆధిక్యత, ఒక్క క్రైస్తవులకు మాత్రమే. చూడండి, మా దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, అది ఒక్కటి చాలు. అద్భుతాలు చేశారు, మహత్కార్యాలు చేశారు. అన్నిటికంటే అద్భుతం పునరుద్ధాన బలం. ఆ సమాధి సాక్ష్యం చెప్తున్నట్టుగా సజీవుడండి నాలో లేడు అని ఆ సమాధి చెప్తున్నట్టు నువ్వు చెప్పాలి. సజీవుడండి, ఆయన నాలో ఉన్నాడండి అని చెప్పాలి. నువ్వు సాక్ష్యం చెప్పు, ఆయన కార్యాలు నీ ద్వారా విస్తరింప చేయబడును గాక. దేవుడు ఈ వాగ్దానం మనల్ని స్వతంత్రించుకున్నట్లుగా సజీవులమై మనం ఉందుము గాక. దేవునికి స్తోత్రం. 48వ మాట దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ కాలము గడిచిన పిమ్మట ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడిని. అంటే ఒకసారి మానవ బుద్ధి ఉంది ఆయనకి, అది మధ్యలో పోయింది, మరలా వచ్చింది. మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని. చాలండి. చిరంజీవి అయిన దేవుడు ఏ దేవుడు అండి? సినిమా యాక్టర్ చిరంజీవి కాదు, చిరంజీవి అయిన దేవుడు. మన దేవుడు చిరంజీవి అయిన దేవుడు. 47వ నామం 48వ నామం చిరంజీవి అయిన దేవుడు. చిరంజీవి అనగా అర్థము ఎల్లకాలము జీవించువాడు. ఎవరైనా ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళమ్మా మీ ఆయన గారి పేరు ఏంటంటే చిరంజీవి అందనుకో, మా ఆయన చిరంజీవి అండి, ఎల్లకాలం జీవిస్తాడు, జీవించేవాడు కాదు, మధ్యలోనే వెళ్ళిపోతాడు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎల్లకాలము చిరకాలము జీవించే దేవుడు, సదాకాలము జీవించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ నెబుకద్నెజరు రాజు ఈ మాట అన్నాడు అని అంటే, నెబుకద్నెజరును తండ్రి అయిన దేవుడు, సజీవుడైన దేవుడు ఏమని పిలిచాడు అని అంటే, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 25:8. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ చదివించుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరు ఈయనే కదండి ఆయన. ఇప్పుడు మనం చదువుకున్న చిరంజీవి అన్న దేవుడు ఆయనే రాజు. ఆయన ఏమయ్యాడట? దేవునికి సేవకుడు. ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు
చాలామందిని సేవకుడు అని పిలిచాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న దైనందిన ఈ జీవితంలో మేమందరం దేవుని సేవకులు అని మేము చెప్పుకుంటున్నాం, కానీ దేవుడే సర్వోన్నతుడే సేవకుడు అని చెప్పుకున్న కొంతమంది ఉన్నారు. అందులో ముఖ్యమైన వారు మోషే, దావీదు. మోషేని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి చివరి వరకు 22 సార్లు నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు అని దేవుడు చెప్పుకున్నాడు. అలాగే దావీదును కూడా 22 సార్లు నా సేవకుడు, నా సేవకుడు అని చెప్పుకున్నాడు. ఇంకా మిగతా సేవకులు అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇంతకంటే 22 సార్లు దాటి లేకపోతే ఆ దరిదాపుల్లో మోషే గారి గురించి కానీ దావీదు గారి గురించి కానీ నా సేవకుడు అన్న ఆ దరిదాపుల్లోకి వచ్చిన వారు ఎవరు లేదు. వారిద్దరంటే దేవుడికి అంత ఇష్టం. ఇక ఆ తరువాత నెబుకద్నెజరును దేవుడు చెప్తున్నాడు నా సేవకుడు, నా సేవకుడు. యోధావారు చేసిన దోషమును బట్టి, యోధావారు చేసిన పాపమును బట్టి, యోధావారు చేసిన ఆజ్ఞాతిక్రమమును బట్టి వారిని బబులోను దేశానికి రాజు అయిన నెబుకద్నెజరును నా సేవకుడని దేవుడు రేపి యోధా దేశానికి తీసుకెళ్ళి వారందరిని బానిసలుగా తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తరువాత ఇదంతా 3వ అధ్యాయం దగ్గర నుంచి నేను చెప్పుకొస్తున్నానండి. మనం చదువుకున్న 4వ అధ్యాయం 34వ వచనం. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన గారు తన గొప్పతనం అనుకుని ఆయనకు ఒక విగ్రహం చేపించుకుని ఈ విగ్రహానికి మీరందరూ పూజించాలి, నమస్కారం పెట్టాలి అని అంటే మొత్తానికి వచ్చిన యోధా వారందరూ నమస్కారం పెట్టారు. బబులోన్లో ఉన్న వారందరూ నమస్కారం పెట్టారు, 3 తప్ప. దానియేలు గారితో 4 తప్ప. ఎవరు వారంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వారు నమస్కారం పెట్టలేదు. తర్వాత ఏం జరిగింది మనందరికీ తెలుసు. అగ్ని 7 అంతలు అయిపోయింది. ఈ 3 తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేసారు. వేసిన వారు చచ్చిపోయారు. ఆ అగ్నిగుండంలో 3 పాటు యేసుక్రీస్తు ప్రభు దాంట్లోకి దిగొచ్చారు. దిగొచ్చిన తర్వాత మరలా వారందరినీ బయటికి తీసుకొచ్చారు, రక్షించబడ్డారు. ఇదంతా మనకి తెలుసు. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఒకసారి చదువుదాం. రాజైన నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇలా చెప్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, మీకు క్షేమం కలగాలి. మహోన్నతుడైన దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన ఒక మీటింగ్ పెట్టాడండి. తన సామంతరాజులందరిని పిలిచి వారందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. మహోన్నతుడైన దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు అని చెప్తా ఈ 4వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినండి. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఒక రాజగృహాన్ని ఆయన కట్టించుకుని అని తనలో తాను అనుకున్నాను. ఏమనుకున్నాడండి? తనలో తాను అనుకున్నాడట. ఆ ఇల్లు అంతా కట్టుకుని ఆ పైకెళ్ళి నా బలాన్ని బట్టి కదా ఇదంతా నేను కట్టుకున్నాను అని తనలో తాను, బయటికి అనలేదండి. తనలో తాను మరొక్కసారి ఒత్తిడి చేసి చెప్తున్నాను. నీలో నువ్వు ఏమనుకుంటున్నావో అది దేవుడికి తెలుసు. అదే మాట యోహాను సువార్త 2వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా ఉంటుంది. హృదయములను అంతరింద్రియములను కూడా, మన హృదయంలో ఏమనుకుంటామో అనుకోబోతున్నామో కూడా దేవుడికి తెలుసు. అందుకే కయ్యూని పక్కన పెట్టబడ్డాడు, ఏశావు పక్కన పెట్టబడ్డాడు. ఇప్పుడు మనం అటు వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి రాలేం. మన సబ్జెక్ట్ అది కాదు. తనలో తాను అనుకొని రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఎప్పుడైతే అలా అనుకుంటున్నాడో నోట్లోంచి మాట కూడా బయటికి రాలేదు, అప్పుడే ఆకాశం నుంచి ఒక స్వరం రెడీ అయిపోయింది. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, ఇదే నేను నీకు వార్నింగ్. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, పోద్ది. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమేస్తారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు. భయంకరమండి. మనుషుడిగా కాకుండా అడవిలోకి తోలేస్తారంట మనుషులందరూ కలిసి. ఎందుకంటే పశువు స్వరూపం. నివాసం చేసేదవు, పశువుల వల్ల గడ్డి మేసేదవు, పశువులాగా గడ్డి తింటావు, అన్నం తినవు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారం ఉండి తానే ఎవరికి దాన్ని నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరుగునని చెప్పాను. 7 కాలాలు. 7 కాలాలు అంటే సంవత్సరానికి 3 కాలాలు. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం కాదండి. పరిశుద్ధ గ్రంథం బట్టి కాలం అంటే సంవత్సరం.
7 కాలాలంటే 7 సంవత్సరాలకి కానీ ఈయన గారికి బుద్ధి రాదు. అప్పుడు దాకా అడవిలో ఉండాలి, ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి. ఈ ఆవులు జంతువులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈయన గారు గడ్డి తినాలి. ఈ మాటలు ఆయన దేవుడు ప్రకటించుచుండగానే, మరొకసారి చెప్తున్నాను, ఈయన గారు మనసులో అనుకున్నాడట, ఇదంతా నా బలమే కదా, నా శక్తే కదా, నా యుక్తే కదా, నా రాజనీతే కదా అని మనసులో అనుకుంటుంటే వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం, రాజైన నెబుకద్నెజరా, నువ్వు ఇలాగ అనుకున్నావు కదా, ఎందుకంటే నాశనమునకు ముందు గర్వం నడిచేస్తుంది. గర్వం వచ్చింది అని అంటే నీకు నాశనం రెడీ అయిపోయింది అని. ఘనతకు ముందు వినయం ఉంటుంది. నువ్వు వినయంగా ఉన్నావు అని అంటే నీకు ఘనత ఉందనే లెక్క. నీకు గర్వం వచ్చిందంటే నాశనం వస్తుందనే లెక్క. ఈ మాటలు ఆకాశం నుండి ఆ మాట వినిపిస్తుండగానే ఈయన బాడీలో చేంజెస్ వచ్చేసినాయి. ఆవులాగా మొహం తయారైపోవడం, మొత్తం షేప్ అంతా ఆవులాగా అయిపోవడం. ఇక ఆ మేడ మీద ఎక్కడో ఉండి మొత్తం తన రాజ్యాన్ని అంతా చూసుకుని ఎక్కడి నుంచి గర్వించాడో అక్కడే ఆవు షేప్ వచ్చేసింది అయ్యగారికి. ఇక జనాలందరూ కలిసి ఈయన అరణ్యంలోకి తోలేశారు. ఎన్ని సంవత్సరాలు? 7 కాలాలు, 7 సంవత్సరాలు అయిపోయిన తరువాత 34వ వచనం వచ్చింది. ఆ 7 కాలాలు అయిపోయిన పిమ్మట నెబుకద్నెజరు గారు, నేను మరలా మానవ బుద్ధి గలవాడు. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా, ఎందుకు అని అంటే మన దేవుడు చిరంజీవి అయిన దేవుడు. ఇవాళ చూడడం కాదు ఆయన, నీ భవిష్యత్తులో 50వ సంవత్సరం ఏమవుద్ది, 60లో ఏమవుద్ది, 70లో ఏమవుద్ది, ఏ రోజు ఏమవుద్ది మనకి టెన్షన్, కానీ ఆయనకేం టెన్షన్ లేదు. ఆయనకి అన్నీ తెలుసు. మనం కంగారు అయిపోతుంటాం అంతే. ఎప్పుడైతే మన జీవితం తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టేశామో, ఏ రోజు ఏమవుతుందో ప్రభువా నీకు తెలుసు కదయ్యా, నువ్వు చేయి ప్రభువా, నువ్వు చేయి నాయనా, నీకు స్తోత్రం, ఏదైనా నీకే మహిమ అని మనం అనగలం. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మన దేవుడు సజీవుడని మనం ఎరిగినప్పుడు, మన దేవుడు చిరంజీవి అని మనం ఎరిగినప్పుడు. చదవండి. చిరంజీవి సర్వోన్నత దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు. ఆయన చిరంజీవి అయిన దేవుడు కాబట్టి ఆయన ఆధిపత్యం చిరకాలం ఉంటుంది. ఆయన రాజ్యము తరతరములకు. ఆయన చిరంజీవి కాబట్టి ఆయన రాజ్యం తరతరాలు ఉంటుంది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. భూనివాసులందరూ పనికిరాని వాళ్ళు ఆయన దృష్టికి. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. తన ఇష్ట ప్రకారం జరిగిస్తారు. చాలండి. ఒక్క విషయం చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఆయన మన దేవుడు చిరంజీవి అయిన దేవుడు. మీరు చెప్పుకోగలగాలి, నా దేవుడు చిరంజీవి. చిరంజీవి అంటే మరొకసారి చెప్తున్నానండి, మనసు ఆయన దగ్గరికి వెళ్ళిపోకూడదు. పద్మవిభూషణం ఇచ్చారు కదా, అతని మీదకి వెళ్ళకూడదు. నా దేవుడు చిరంజీవి అని యేసుక్రీస్తు మీదకి నువ్వు వెళ్ళగలిగితే, నా దేవుడు సజీవుడు అని ఆయన బట్టి అతిశయించగలిగితే, ఆ చిరంజీవి అయిన దేవుడు నిన్ను చిరంజీవిని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ చిరంజీవి అయిన దేవుడు నిన్ను చిరంజీవిని. మరణం తర్వాత ఉందండి అసలు జీవితం. ఏముంది, ఇది మహా అయితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ తర్వాత లైఫ్ యుగ యుగాలు. ఆ చిరంజీవిగా నువ్వు ఉండాలంటే చిరంజీవి అయిన దేవుడు నువ్వు కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్తున్నానండి, దేవుడు నాకు నేర్పించింది. దేనికైనా తయారు చేసిన డేట్, ఏం డేట్ అంటారండి అది? మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్, ఈ రెండు ఉంటాయి. మన దేవుడికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేటు లేదు. ఎందుకంటే ఆయన చిరంజీవి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు తయారు చేయబడినవాడు కాదు, ఎక్స్పైరీ అయిపోయేవాడు కాదు. ఈ 40 రోజులే ఈ దేవుడి టైము, ఈ 40 రోజులే ఇక్కడికి వెళ్ళాలి, ఈ 40 రోజులే ఇలా ఉండాలి. ఎబ్బే ఇదంతా చిరాకు. మన దేవుడు ఆది అంతము లేని దేవుడు, ఆది అంతమైన దేవుడు, మొదటివాడు కడపటివాడు, సజీవుడైన వాడు, చిరంజీవి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. అట్టి దేవునికి మహిమ కలుగును గాక. అట్టి దేవుని నమ్ముకొని మనం కూడా చిరంజీవుల మగుదుము గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 47వ పేరు సజీవుడైన దేవుడు. 48వ పేరు చిరంజీవి అయిన దేవుడు. 49వ పేరు అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం.
అదే దానియేలు గ్రంథం. నారబట్టలు వేసుకుని నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి నిత్య జీవి అయిన దేవుడు, దేవునికి స్తోత్రం, నిత్య జీవి అయిన దేవుడు. మరొకసారి చెప్తున్నానండి, 47వ పేరు సజీవుడైన దేవుడు, 48వ పేరు చిరంజీవి అయిన దేవుడు, 49వ పేరు నిత్య జీవి అయిన దేవుడు. నిత్య జీవం అనేది రావాలి అని అంటే యేసుక్రీస్తు నిత్య జీవి. ఇప్పుడు మనం బస్సు ఎక్కుతాం, ఒక ఊరు వెళ్తాం, ఒక ఊరు వెళ్ళాలని అంటాం, ఆ ఊరి దారి మనకు తెలీదు. టికెట్ తీసుకుని జాగ్రత్తగా నమ్మకంతో డ్రైవర్ మీద, కండక్టర్ మీద నమ్మకంతో జాగ్రత్తగా, ఇప్పుడు కండక్టర్లు కూడా లేరు, డ్రైవరే కండక్టర్ కాబట్టి అతని మీద నమ్మకంతో కళ్ళు మూసుకుని పడుకుండిపోతాం. అతను ఆ ఊరు వాసి కాబట్టి జాగ్రత్తగా నేను అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు నిత్య జీవి పరలోకపు వాసి యేసుక్రీస్తు ప్రభు, ఆయన పరలోకపు మహిమను విడిచి పరలోకం నుండి భూమి మీదకి తను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని దీనత్వం కలిగి భూమి మీదకి వచ్చారు. ఆయనే మరలా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలరు, నిత్య జీవములోనికి మనలను నడిపించగలిగిన సమర్థుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించబడక మునిపే యెషయా ప్రవక్త ద్వారా ఆయన అంటారు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, అది నిత్యుడైన తండ్రి. ఆయన నిత్యుడైన తండ్రి, మనందరికీ ఆయన నిత్యుడైన తండ్రి. ఎవరు మన పక్కనున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా, ఎవరు మనకి సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు మనకి విలువిచ్చినా ఇవ్వకపోయినా, ఒకడున్నారు, ఆయన మాత్రం నిత్యుడగు తండ్రి, ఆయన విలువిస్తానే ఉంటారు. ఎందుకంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన దగ్గర కావలసినంత విలువ ఉంది, మనమే ఆయన లెక్క చేయమంతే. ఆయన కరములు చాపి నా దగ్గరకు రండి అని, బూదిగంత వాసులారా నా దగ్గరికి రండి అంటే ఒక్కడ మనం రాం, పిలుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళాం, పిలవని పేరంటాలకు వెళ్ళిపోతుంటాం మనం. దయచేసి గమనిద్దాం, ఆయన నిత్య జీవి. ఆ నిత్య జీవి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం ఒక కార్యం చేయాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుటయు. నిర్జీవ క్రియలను, జీవం లేని క్రియలు కొన్ని మనం చేస్తూ ఉంటాం. అవేంటి అనేది మరలా నేను చెప్పనండి, మీకు బాగా తెలుసు. మార్కు సువార్త, రోమా పత్రిక, ఎఫెసీ పత్రిక, గలతీలు, ఇవన్నీ మనం చదువుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ నిర్జీవ క్రియలను ఏం చేయాలట? విడవాలి. విడిచి కంప్లీట్గా సగం ఉంచి సగం ఒక్క కాలటు సగమత్త మేనత్తలాగా ఉండరాదు. పూర్తిగా నిర్జీవ క్రియలను విరచి మారు మనస్సు పొంది దేవుని యందు విశ్వాసము బాప్తిజము గురించి బోధయు హస్త నిక్షేపములను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తును గూర్చియు మూలోపదేశమును మాని సంపూర్ణ మొగటకు సాగిపోదాము. సంపూర్ణులు అవ్వాలి. ఎంతసేపు పిల్లలు తిన్నట్టుగా మూలపాఠాలే నేర్చుకుని, నువ్వు 5వ సంవత్సరంలో ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటే ఒక ఆనందం, తల్లిదండ్రులు సంతోషిస్తారు, బంధుమిత్రులందరూ అబ్బో భలే చదువుతున్నాడు మీ అబ్బాయి అంటారు. 20వ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా వాళ్ళే నేర్చుకుంటున్నామంటే మందబుద్ధి గలవాడరా అంటారు. జనాలు లెక్కలోంచి తీసేస్తారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యందు చిన్నప్పుడు బాలశిక్ష అనే మూలవాక్యాలు చదువుకోవాలి, పాల వంటి ఆహారం తినాలి, పెద్ద అయిన తర్వాత బలమైన ఆహారం తినాలి దేవునిలో. అపోస్తలుల బోధలో మన ఆత్మీయ గృహాలు మనం కట్టుకోవాలి అని అంటే నిర్జీవ క్రియలు అనే మూలపాఠాలు విడిచిపెట్టాలి. మొట్టమొదట నిర్జీవ క్రియలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇలాంటివన్నీ విడిచిపెట్టి
దేవునిలోనికి మారు మనసు, ఇదంతా ఇక స్టార్టింగ్లో సంగతి. అవన్నీ విడిచి నువ్వు దేవునిలో ఆత్మయందు అపోస్తలుల బోధ యందు స్థిరుడమైనప్పుడు ఆ నిత్య జీవి నీకు సహాయం చేసి నిన్ను పరలోకానికి చేస్తారు ఆయన. మనం ఆత్మ సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మారిపోవాలి. మొత్తం 3 పత్రికలలో ఒక వ్యక్తి, 3 సువార్తల్లో ఒక వ్యక్తి ఉంటారండి. 2 సువార్తలు మాత్రం చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని. ఒక ఆయన వచ్చాడు, ఒక యువకుడు వచ్చాడు. ఒక దగ్గర ధనవంతుడు అని ఉంటుంది, ఏమండి, ఒక దగ్గర అధికారి అని ఉంటుంది. ఈయన వచ్చాడు, వచ్చి బోధకుడా నిత్యజీవం పొందుటకు నిత్యజీవం పొందాలి అని అంటే నేను ఏ మంచి కార్యం చేయవలనని. మనందరి మీద చాలా మంచోడండి ఈయన. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి రావడానికి చాలా చోట్లకి మీటింగ్లు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే సాయంత్రం అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత ప్రార్థన చేసుకోమని వచ్చిన వాళ్ళందరూ ఏదో చెప్తుంటారు. మా అబ్బాయి ఇలాగా, మా ఆయన ఇలాగా, మా ఆవిడలా, మా కూతురిలా, మా పనిలా, మా అప్పులిలా, ఇవే చెప్తారు. కానీ రక్షణ కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఎవరు చెప్పరు, ఎక్కడో రేర్. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి కొద్దిగా వెరైటీగా అడుగుతున్నాడు. ఏమని? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి సద్బోధకుడా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు. ఆ కింద వచ్చిన ఇదంతా మనందరికీ తెలుసు, మొత్తం 10 ఆజ్ఞల గురించి చెప్తారు. ఆయన అంటాడు, ఈ అబ్బాయి నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి ఇవన్నీ చేస్తున్నాను ఆయన అంటాడు. ఆయన అన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆయనతో అంటాడు, ఆ యువకుడితో అంటాడు, అయితే నువ్వు నీకున్న ఆస్తి మొత్తం అమ్మేసి అదంతా బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. ఆస్తి మొత్తం అమ్మేయాలి, దేవుణ్ణి వెంబడించాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఉన్న ఇల్లు, పొలాలు, గిలాలు అన్నీ అమ్మేసేసి కాషాయ వస్త్రం ధరించేసుకుని యేసుప్రభు వెనకాల వెళ్ళిపోవాలా? అక్కడ ఏం చెప్తాడు అని అంటే, ఈ అయ్యగారికి, ఈ యువకుడికి మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఇదే మాట, ఇదే యువకుడి గురించి. అతడు వ్యసనపడి అని ఉంటుంది, లేదా ముఖము చిన్నబుచ్చుకొని. మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాను. ఇక్కడేమో చిన్నబుచ్చుకొని, అక్కడేమో వ్యసనపడి. ఏమండి 22వ వచనంలో ఏముంది అయ్యగారి కోసం? ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని చేసుకున్నాడట అయ్యగారు. మార్కు సువార్తలోనేమో వ్యసనపడ్డాడట, లోకాసు వార్తలో దుఃఖాక్రాంతుడైపోయాడట. ఎందుకు వచ్చింది ఘోరమైన పరిస్థితి అంటే, దేవుడి కంటే ధనానికి ఎక్కువ విలువిస్తున్నాడు ఈయన. నీ ఆస్తిని అమ్మే అంటే బాబు, నీ మనసును ఆ ధనం మీద తీసేసి దేవుడి మీద పెట్టు, వెంబడించు అని అంటే నిన్ను ఉపేక్షించుకొని సిలువనెత్తుకుని నన్ను వెంబడించు. అంటే నా కొరకు శ్రమలు పడ్డానికి నీకు ఇష్టం లేదు, డబ్బుకు విలువ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, మనం కూడా దేవుడికి విలువేమో. నిన్నటి దినాన్ని కూడా దేవుడు మనతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువుని మనం బానిసగా చూస్తున్నామా, బాసుగా చూస్తున్నామంటే అందరూ బాసుగా చూస్తున్నామనే చెప్తారు. నాకు తెలుసు కదా, ఎందుకంటే నాకు కూడా వివేచన వరం గట్టిగా పనిచేసేస్తుంది ఈ మధ్యన. అందరూ అదే చెప్తారు, ఎలా చూస్తున్నారమ్మా, నేను బాసుగా చూస్తున్నాను సార్ అని అంటారు. ఉట్టిదే. ఒకవేళ నువ్వు బాసుగా చూస్తే నువ్వు చెప్పుకో, నువ్వు నీ మనసును నవ్వేసి ఊరుకుంటావు అంతే. జ్ఞాని అయిన వాడు మౌనంగా ఉంటాడు, అక్కడే అర్థమైపోద్ది పరిస్థితి. ఏమండి ఈయన అయ్యగారికి కూడా మనం ఎవరు, అందుకే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా ఒక మాట అంటారు, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఎందుకంటే దేవుడికి ఇచ్చిన విలువ కంటే సిరికి మనం ఎక్కువ ఇచ్చేస్తాం. అక్కడ దాకా ఎందుకండి, మన జేబులో 2000 నోటు ఉందనుకోండి, ఇప్పుడు 2000 నోట్లు తీసేసారేమో, 500 నోటు మన దగ్గర ఉందనుకో, నడక మారిపోద్ది. 500 లేకుండా 5 రూపాయలు కూడా మన జేబులో లేదనుకోండి, అప్పుడు నడక మారిపోద్ది. ఏమండి అదే దేవుడు ఉన్నాడు అనుకున్న ఇది ఉంటే నీ దగ్గర 5 రూపాయలు లేకపోయినా కానీ నువ్వు ఒక రకంగానే ఉంటావు. దేవుడు అది కోరుకుంటున్నాడు, నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండగలిగితే. ఈ యువకుడు, ఈ చిన్నబుచ్చుకున్న యువకుడు, ఈ వ్యసన పడుతున్న యువకుడు అలా లేడు, ధనం మీద ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు అక్కడ ఆ మాట చెప్పాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు నీ డబ్బులు మొత్తం అమ్మేసి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అని అనేసరికి ముఖం అంతా చిన్నగా అయిపోయింది అట, నల్లగా అయిపోయిందంట. మన భాషలో నల్లగా అయిపోయింది. మనం ఎప్పుడైతే ఆ నిత్య జీవము కావాలనుకుంటామో యేసయ్య మీద మనం మనసు పెట్టాలి. మనం ఎప్పుడైతే నిత్య జీవం కావాలనుకుంటామో, నిత్య జీవితో మనము సహవాసం చెయ్యాలనుకుంటామో, అప్పుడు
ఆ నిత్య జీవి అయిన దేవుణ్ణి మనం వెంబడించగలగాలి. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి మనం వెంబడించి నడుస్తూ ఉంటామో ఆయన మనలను ఆ నిత్య జీవంలోనికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన జీవమునిచ్చే దేవుడు. ఆయన బ్రతికున్నప్పుడు చాలాసార్లు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. ఎవరైతే నేను ఇచ్చి నీళ్లు త్రాగుతారో వారి కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. నేను జీవాహారం, నేను ఇచ్చే ఆహారం తింటే మీరు ఎన్నటికీ ఆకలి గొనరు. విశ్వసించువాడు నిత్య జీవము పొందును. ఈ నిత్య జీవం అనేది ఎక్కువ యేసుప్రభువే మాట్లాడారు. ఎందుకంటే ఆయన నిత్య జీవం కాబట్టి. ఏమండి, ఒకవేళ వడ్రంగి మేస్త్రి ఏం గురించి, వడ్రంగి మేస్త్రి దగ్గరికి వెళ్ళామనుకో, దేని గురించి మాట్లాడతాడు? దాని వడ్రంగి చెక్కను చిత్రీ పట్టడం, లేకపోతే దాన్ని ఏది సుత్తి శానాలు పెట్టుకు చేయటం, తలుపులు చేయటం, లేకపోతే కిటికీల డిజైన్ల గురించి, వీటి గురించి మాట్లాడతాడు. చెప్పులు చేసే ఆయన చెప్పుల గురించి మాట్లాడతాడు. నిత్య జీవం కలిగినోడు నిత్య జీవం గురించి మాట్లాడతాడు. టీచర్ అమ్మగారు బోధించడం గురించి, డాక్టర్ గారు ఆరోగ్యం కోసం, నిత్య జీవం కలిగినోడు నిత్య జీవం కోసం మాట్లాడతారు. బైబిల్ అంతట్లో నిత్య జీవము 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 అని ఎక్కువ మాటలు చెప్పింది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నిత్య జీవి కనుక ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం నేర్చుకోవాల్సింది నిర్జీవ క్రియలను విడచి, ధనం మీద నుండి, లేకపోతే నీ దేన్ని ప్రేమిస్తున్నావో దాని మీద నుండి మనసును తొలగించి దేవుని మీద నిలిపి సిలువనెత్తుకుని ఆయన వెంబడించగలిగినప్పుడు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టినప్పుడు ఆ నిత్య జీవి మనల్ని నిత్య జీవంలోనికి తీసుకెళ్తాడు. ఆ సజీవుడైన దేవుడు మనకు, సజీవుడైన దేవుడు, చిరంజీవి అయిన దేవుడు, నిత్య జీవి, ముగ్గురు ఒక పని చేస్తారండి కామన్గా. ఏంటి ఆ పని అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గరే ఉంటారు వారు. నిన్ను ఆశీర్వదించడానికి ముగ్గురు కలిసే ఉంటారు. నిన్ను దీవించడానికి ముగ్గురు కలిసే ఉంటారు. సజీవుడు అక్కడే ఉంటాడు, చిరంజీవి అక్కడే ఉంటాడు, నిత్య జీవి కూడా అంతే కదా. నీ సరిహద్దులు విశాలపరచాలన్నా ముగ్గురు కలిగి ఉంటారు. కాబట్టి దినాన్న మనం ఒక పాఠం నేర్చుకుందాం. సమాధి వలె సాక్షులుగా ఉందాం. సజీవుడైన చిరంజీవి అయిన దేవుడు చిరంజీవి మనల్ని చేయునట్లుగా గర్వం రాకుండా వినయభక్తులు కలిగి ఉందాం. నిత్య జీవము కలిగిన వారిగా మనం ఆయనను వెంబడిస్తూ ఆయన మీదే మనసు పెట్టుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్.